అందరికీ నమస్తే. నేను మీ అపర్ణ. వెల్కమ్ టు అపర్ణ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో జున్ను గడ్డని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. ముందుగా నేను ఇక్కడ జున్ను ప్రిపేర్ చేసుకోవడానికి చూడండి ఒక బౌల్ తీసుకున్నాను. కుక్కర్లో అయితే కలుపుతున్నామండి మేము. చూడండి జున్ను పాలను తీసుకుంటున్నాను. లీటర్ తీసుకున్నామండి జున్ను పాలు అయితే. చూసారు కదండి, లీటర్ జున్ను పాలను తీసుకున్నాను. తర్వాత లీటర్ జున్ను పాలకి చూడండి పాల ప్యాకెట్స్ ఉంటాయి కదండి, పాల ప్యాకెట్లు అయితే నేను 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. చూసారు కదా, వేస్తున్నాను. అంటే లీటర్ జున్ను పాలకి లీటర్ మామూలు పాలు అయితే వేసుకోవాలి మనం, అప్పుడు మనకి చాలా బాగా వస్తుంది. చూడండి లీటర్ జున్ను పాలకి 1/2 లీటర్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి పాల ప్యాకెట్లు, అవి 2 పాల ప్యాకెట్లు తీసుకున్నాను. అంటే మనం ఇక్కడ లీటర్ జున్ను పాలకి లీటర్ మామూలు పాలు అయితే వేసుకోవాలి. తర్వాత బెల్లాన్ని వేసుకోవాలండి. మేమైతే ఇక్కడ 1/2 కేజీ బెల్లం తీసుకున్నాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, 1/2 కేజీ బెల్లం పడింది ఇక్కడ నాకు. ఈ బెల్లాన్ని అయితే మనం బాగా తురుముకోవాలి. తురుముకున్నాక ఇలా వేసుకోవాలి. తర్వాత ఇక్కడ మిరియాలు తీసుకున్నానండి నేను. మిరియాలు పౌడర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మిరియాల పౌడర్ అయితే వేస్తున్నాము. తర్వాత యాలకులు ఉంటాయి కదండి, యాలక్కాయలు దంచుకుని వేసుకోవాలి. అంతా వేయకండి, కొద్దిగా అయితే మనం పక్కన పెట్టుకుందాము. చూసారు కదా, ఈ విధంగా వేసిన తర్వాత ఈ బెల్లం అలాగే మిరియాల పౌడర్ యాలకులు అంతా కూడా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. బెల్లం అనేది అయితే ఎక్కడ ముక్కలు అయితే ఉండకూడదు ఫ్రెండ్స్, మొత్తం అంతా కరిగే విధంగా ఒకసారి బాగా కలుపుకుందాము. తర్వాత ఇవన్నీ కూడా బౌల్లో వేసుకోవాలి ఈ విధంగా. చూసారు కదండి, నేనైతే లోటాలో అలాగే గిన్నెల్లో వేసాను పాలు అనేవి. తర్వాత మనం ఇందాక కొద్దిగా పక్కన పెట్టాం కదండి మిరియాల పౌడర్ అలాగే యాలకుల పౌడర్, యాలకులను దంచుకున్నాను, మిరియాల పౌడర్ చేసుకున్నాను. కొద్దిగా పైన వేసుకోవాలి ఈ విధంగా. చూడండి మొత్తం అన్నిటిలో కూడా ఈ విధంగా పైన వేసుకోవాలి. తర్వాత జున్ను ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నానండి. పెద్ద గిన్నె తీసుకోవాలి, లేదా మీరు ఇడ్లీ పాత్రలో కూడా పెట్టుకోవచ్చు. ఇలాంటి గిన్నె ఉంటే ఇలాంటి గిన్నెలో కూడా పెట్టుకోవచ్చు మనం. ముందుగా నేను కింద వాటర్ వేసానండి. గిన్నెలో మనం వాటర్ వేసుకోవాలి. సేమ్ మనం ఇడ్లీ ఎలా చేసుకుంటాం అలాగా కొన్ని వాటర్ అయితే వేసుకుని తర్వాత గిన్నెలను అయితే పెట్టుకోవాలి. తర్వాత వీటి పైన కూడా మూత పెట్టాలి, ఎందుకంటే ఈ వాటర్ అనేవి మరిగేటప్పుడు ఆ గిన్నెల్లోకి వెళ్ళకుండా అయితే ఉంటాయండి, జున్ను పాల్లోకి వెళ్ళకుండా. కాబట్టి పైన మనం మూతలు అనేవి పెట్టాలి కంపల్సరీగా. చూడండి చూసారు కదా, గిన్నెలు పెట్టిన తర్వాత వీటిపైన మూతలు కూడా పెడుతున్నాను. చూడండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దీనిపైన మళ్ళీ ఇంకొక మూత పెట్టాలండి, ఎందుకంటే ఇవి మనకి ఉడకాలి కాబట్టి బాయిల్ అవ్వాలి కదా మనకి. దీనిపైన మళ్ళీ మనం ఇంకో మూత పెట్టుకుని చూడండి ఇప్పుడు మనం స్టవ్ మీద అయితే పెట్టుకుందాము. ఈ గాలి అనేది రాకూడదు కాబట్టి మనం దీనికి ఒక రాడ్ పెడుతున్నామండి. ఇక్కడ మేము రాయిని పెట్టాము. చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి. బరువు ఏదో ఒకటి బరువు పెట్టాలి. తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి జున్నుని అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఇది నాకు ఒక 20 మినిట్స్ అంటే 20 నిమిషాలు పట్టిందండి జున్ను రెడీ అవ్వడానికి. చూడండి నేను మీకు చూపిస్తాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్లో పెడితే మనకి బాగా రాదు జున్ను అనేది. చూడండి ఒక 20 నిమిషాల తర్వాత నేను మీకు మూత తీసి అయితే చూపిస్తున్నాను. చూడండి ఈ మూత కూడా తీసుకుందాము. అలాగే మన దగ్గర ఫోర్క్ స్పూన్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, దాంతో మనం ఒకసారి గుచ్చి చూడాలి. చూడండి మనకైతే గట్టిగా అయిపోయింది కదా జున్ను అనేది.
సో మనకి మూత తీసి వదిలేయాలండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చల్లారాక మనకి ఇంకా గట్టిగా అయితే ప్రిపేర్ అవుతుంది. సో చాలా సింపుల్గా అయితే మనం చూసారు కదా ఫ్రెండ్స్, జున్నుని ఎలా రెడీ చేసుకున్నామో. ఈ వీడియోని చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.